ఈరోజు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఒక అడ్వకేట్గా కాకుండా ఒక విక్టిమ్గా నించున్నాను నేను. 2 సంవత్సరాల క్రితం కిషోర్ అనే అతను మనకి డ్రామా జూనియర్స్ చేస్తాడు. అతనిది షూట్ చేశాను, కాస్ట్యూమ్స్ కూడా చేయడం జరిగింది. ఇతను అతని టీంలో ఉన్నాడు. డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడతానంటే అప్పుడు అసభ్యకరంగా మాట్లాడాడు, సెక్షువల్ ఫేవర్స్ అడిగాడు. నేను జీటీవీ యాజమాన్యం వరకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడున్న నాన్ ఫిక్షన్ హెడ్ నన్ను అందులోంచి తీయించేయడానికి నువ్వు ప్రయత్నం చేసావు. బట్ ఇప్పుడు నేను అడ్వకేట్ని, ఆడపిల్లని నువ్వు రోడ్డు మీద వేలెత్తి చూపించి మాట్లాడుతున్నావు. అతను సీనియర్ ఎవరు నేను అడిగాను, అసలు ఇతన్ని మళ్ళీ హైర్ చేసుకుంది ఎవరు జీటీవీలోకి? నన్నిలాగా సెక్షువల్ ఫేవర్స్ అడిగాడు అని నేను కంప్లైంట్ చేసినా మీరు సీరియస్ గా తీసుకోకుండా నా మీద కేసు పెడతానంటున్నాడు. అంటే నువ్వు నన్ను పడుకోమని అడిగి, నువ్వు నన్ను తిట్టి వేలుతో బెదిరించి నా మీద కేసు పెట్టడమే. పక్కన వేరే నువ్వు మాట్లాడావు రోడ్డు మీద, నీకు బోరుంటే కదా నోటికి వచ్చినట్టు మాట్లాడితే అంత చచ్చేలాగా కొడతా. నా బ్రెయిన్ కి ఇప్పుడు నేను స్కానింగ్ తీసుకొని వచ్చాను. తెలంగాణలో అడ్వకేట్స్ యాక్ట్ వచ్చింది. అట్టగా ఒక పబ్లిక్ కార్పొరేట్ ఆఫీస్ లో ఎస్ఐ కాంప్రమైజ్ అవ్వమని నీ చెల్లికి నీ కూతురు అట్లా అయితే ఎవడన్నా పబ్లిక్ లో కొడితే ఎస్ఐ ఇది అడుగుతాడా? ఏంటి ఆయనకి స్పెషల్ ఇంట్రెస్ట్? ఈరోజు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఒక అడ్వకేట్గా కాకుండా ఒక విక్టిమ్గా నించున్నాను నేను. ఒక విక్టిమ్గా జీటీవీ మీడియాలో 2 ఏళ్ల క్రితం నా బిల్లు పెండింగ్ ఉంది, 35,000 బిల్లు నేను షూట్ చేశాను, కాస్ట్యూమ్స్ చేశాను. దానికి తగ్గట్టు నేను బిల్ చేశాను. వాళ్ళు ఏదో జిఎస్టీ ప్రాబ్లం ఉందంటే నేను బిల్ తీసుకోవడానికి వెళ్ళాను. అండ్ ఓంకారం గురుగారు షూట్స్ కూడా నడుస్తుంది. సరే ఒకసారి వెళ్ళి ఆయనకు కూడా నమస్తే పెట్టొద్దాం అని చెప్పి నేను జీటీవీలో ఎంటర్ అవడం జరిగింది. అక్కడ ఎంట్రీలో కూడా రాశాను. అండ్ ఈ అబ్బాయి పేరు కూడా మర్చిపోయాను, ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం కిషోర్ అనే అతను మనకి డ్రామా జూనియర్స్ చేస్తాడు. అతనిది షూట్ చేశాను, కాస్ట్యూమ్స్ కూడా చేయడం జరిగింది. ఇతను అతని టీంలో ఉన్నాడు. వేరే కాస్ట్యూమ్స్ గురించి ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను కొంచెం, ఎందుకు మీరు నాతో ఇట్లా మాట్లాడుతున్నారు? మీరు ఒక జూనియర్ డైరెక్టర్, మీరు మెయిన్ డైరెక్టర్ కాదు. నేను ఏదన్నా ఉంటే వేరే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడతానంటే అప్పుడు అసభ్యకరంగా మాట్లాడాడు, సెక్షువల్ ఫేవర్స్ అడిగాడు. నేను జీటీవీ యాజమాన్యం వరకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడున్న నాన్ ఫిక్షన్ హెడ్, ఎందుకంటే నేను జీటీవీలో సన్నీ లియోని షో తెలుగు మీడియం స్కూల్ అని 11 ఎపిసోడ్స్ చేశాను. టిడా క్రియేషన్ అని Z5లో ఇప్పటికీ మీరు వెళితే చూడొచ్చు, నా బ్రాండ్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఒక 2 years వర్క్ చేశాను నేను జీటీవీకి. సో అప్పుడే తనతో కాన్ఫ్లిక్ట్ ఉంది. సెక్షువల్ ఫేవర్స్ అడిగితే నేను అతని సీనియర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. నేను అతని సీనియర్ దగ్గరికి వెళ్లే ముందే హెడ్ ఆఫ్ నాన్ ఫిక్షన్ కి నా గురించి కంప్లైంట్ చేయడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఇదంతా చేస్తే సురేష్ అనే వ్యక్తి దీనికి సాక్ష్యం. జీటీవీలో సురేష్ కిషోర్ టీంలో పనిచేస్తాడు ఇతను. సురేష్ ఎందుకు షా మళ్ళీ నీకు యాజ్ ఎ ఆడపిల్లగా ఇప్పుడు మనం కాస్ట్యూమ్స్ చేస్తాం, మళ్ళీ టీవీ షో ఇవన్నీ ముందుకెళ్తే ఎందుకు సెక్షువల్ అసాల్ట్ ఇవన్నీ కేసులు పెట్టడం? అప్పటికే నేను లా ప్రాక్టీస్ చేయకపోయినా చదివి ఉన్నా. నేను ఆడపిల్లతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదండి, నేనేదో పని చేసుకోవడానికి వచ్చాను. నువ్వు వెండరు, అతను ఎంప్లాయీ అయితే గీతే నిన్ను తీసేస్తారు జీటీవీలోంచి, అతన్ని అయితే తీరు అంటే నేను ఇంకా సరే వదిలేశాను. నేను ఇతని షో అయితే చేయను అని చెప్పి నేను వేరే షో చేస్తానని చెప్పి నేను అక్కడితో వదిలేయడం జరిగింది. ఇది పూర్వాపదం, జరిగిన అంతకు ముందు ఇతనితో జరిగిన సంభాషణ. సో ఈ రోజు నేను నా బిల్ కోసం వస్తే నా కారు దగ్గర నించొని శ్రీకాంత్ అని ఆయనతో మాట్లాడుతున్నా. మీరు సీసీ ఫుటేజ్ తీస్తే మీకు కనిపిస్తుంది క్లియర్ కట్ గా ఎక్స్టర్నల్ జీటీవీ బయట. నేను ఆయన మాట్లాడుకున్నాం. అంటే ఒక అబ్బాయి ఉన్నాడు, అసలు అబ్బాయి పేరు కూడా మర్చిపోయాను, ఎందుకంటే జరిగి కూడా ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. 2023-24 సందర్భంలో జరిగింది. సో 2024లో ఒక అబ్బాయి ఉండాలండి, ఇలా నన్ను ఏదో పడుకోమని అడిగాడు, ఉన్నాడా, అసలు వాడిని తీసేశారా లేదా, ఇంకా అలానే వేరే అమ్మాయిలు ఏమన్నా చేశారా అని నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ సురేష్ అని అతను వచ్చాడు, అతనికి సంబంధించిన టీం మెంబర్. ఏంటై బొద్దుగా ఉన్నావు, ఏంటి మీ ఆవిడన్నా ప్రెగ్నెంట్ అంటే అవును మేడం అన్నాడు. వాడేనా వీడు, ఇతను కూడా ఎదిగిపోయాడనో ఏదో అన్నాను నేను. అతని పక్కన వేరే షర్ట్ అతను వెళ్తున్నాడు. వెళ్తా తెలిసి ఏయ్ నన్నేనా అనేది నువ్వు, ఏయ్ అని మాట్లాడు, వేలెత్తి చూపించడం. అక్కడ ఏం సంభాషణ జరిగింది ఏంటి అనేది అక్కడ సురేష్ ఉన్నాడు, శ్రీకాంత్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో నేను అంతకుముందు తను నన్ను అడిగినవి చెప్పాను వీళ్ళకనో, మరి ఏమనుకున్నాడో ఏమో, వచ్చి బెదిరించాడు. నేనన్నా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, అసలు నేను నీతో మాట్లాడలా. అండ్ నేను అడ్వకేట్, నువ్వు చెయ్యెత్తి మాట్లాడుతున్నా. అప్పుడంటే నేను ఊరుకున్నా, నేనేం చేయలా. నేను అప్పుడు ఒక వెండర్ని,
పని చేస్తూ ఉన్నాను, నువ్వు ఇక్కడ ఎంప్లాయీవి, నన్ను అది చేస్తా ఇది చేస్తా అని బెదిరించి నా మీద కంప్లైంట్లు ఇచ్చి నన్ను అందులోంచి తీయించడానికి నువ్వు ప్రయత్నం చేసావు. బట్ ఇప్పుడు నేను అడ్వకేట్ని, ఆడపిల్లని, నువ్వు రోడ్డు మీద వేలెత్తి చూపించి మాట్లాడుతున్నావు. అంతకుముందు నన్ను సెక్షువల్ ఫేవర్స్ అడిగింది, నేను చెప్పేస్తాను, అంటే నీ మీద నేను కేసు పెడతాను, నేను ఎవరో తెలుసా అది ఇది అన్నాడు. బాబు నీతో నాకెందుకు, నువ్వు వెళ్ళిపో. నేను నిన్ను అల్లా పక్కన వెళ్ళే అతనితో అసలు నీకు సంబంధం లేదు, నీతో మాట్లాడలేదు, నీ పేరు కూడా గుర్తులేదు, నాకు వెళ్ళిపో అన్న. అక్కడికి అయిపోయింది. మీరు ఇది సీసీటీవీ ఫుటేజ్, నేను రిక్వెస్ట్ చేసేది ఇది ఫుటేజ్ తీసి చూడండి. అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను సీనియర్ ఎవరు నేను అడిగాను, అసలు ఇతన్ని మళ్ళీ హైర్ చేసుకుంది ఎవరు జీటీవీలోకి. నన్నిలాగా సెక్షువల్ ఫేవర్స్ అడిగాడు అని నేను కంప్లైంట్ చేసినా మీరు సీరియస్ గా తీసుకోకుండా మీరు నన్నే నాకు ఆపర్చునిటీ తీసేస్తారని నాకు చెప్పి నా నోరు మోయించి ఇతను నా మీద కంప్లైంట్ ఇస్తే మీరు అది తీసుకున్నప్పుడు ఇతన్ని మళ్ళీ ఉద్యోగంలో ఎవరు తీసుకున్నారని అడిగా. అతని మధ్యలో వెళ్ళిపోయాడు జీటీవీ నుంచి. నేను అడిగితే కిషోర్ అనే అతను తీసుకున్నాడు మేడం అని చెప్పారు. నేను పైకి వెళ్ళిపోతున్నా, మీరు సీసీ కెమెరాలో కూడా చూడొచ్చు. నేను అసలు ఇది ఎక్కడ నేను గొడవ పెట్టుకుందామని కాదు. అతనితో నాకు అసలు అసందర్భోచితమైన, మీరు నన్ను మీడియాలో చూస్తే ఎక్కడ నేను ప్రగల్భాలు కానీ నోటికొచ్చినట్టు మాట్లాడటం కానీ అసలు మాట్లాడను. పబ్లిక్ లో నా ప్రెజెన్స్ కూడా చాలా గౌరవప్రదంగా ఉంటుంది. పైకి వెళ్ళిపోతూ కూడా ఇతన్ని చూసా నేను, ఎవరిని, కిషోర్ వస్తున్నాడు. చూసి నేను దిగి మరి లిఫ్ట్ ఆపి దిగి, కిషోర్ ఇలా పిచ్చి పిచ్చిగా నాతో బిహేవ్ చేశాడు. ఆల్రెడీ నేను నీ వరకు తీసుకొచ్చాను, సురేష్ కూడా తెలుసు ఏం జరిగిందో చెప్పాను. ఇలా నన్ను పడుకోమని అడిగాడు, నేను అప్పుడు కూడా వదిలేశాను, ఎందుకంటే నీకే పోతుంది, డబ్బులు రావు అన్నారు. ఈసారి నేను అడ్వకేట్ని, ఇన్ని రోజులంటే నేను నోరు మూసుకున్న ఆడపిల్లగా 2 ఏళ్ళు అయిపోయింది. నేను అడ్వకేట్ అయ్యుండి రోడ్డు మీద వేలు ఇలా చూపిస్తా, మీరు కావాలంటే నేను సీసీ కెమెరా చూపిస్తా, పోలీసులు కనుక నేను చెప్పానంటే పడేసి మరీ కొడతారు. ఏయ్ నా గురించేనా అంటే నేను నీ గురించి మాట్లాడలేదు అన్నా. నేను కిషోర్తో మాట్లాడుతున్నా, నేను ఎవరి గురించి, ఎందుకంటే అతని పేరు గుర్తులేదు నాకు. 2 ఏళ్ళు అయిపోయింది, మెమరీలో నేను చాలా చేశాను. ఇది జరిగింది. ఆయన ఇంకా అరుస్తున్నాడు. నేను అప్పుడు నా ఫోన్ తీసి నేను రికార్డ్ చేయడం మొదలు పెట్టా. నా మీద కేసు పెడతాను అంటున్నాడు. అంటే నువ్వు నన్ను పడుకోమని అడిగి, నువ్వు నన్ను తిట్టి వేలుతో బెదిరించి నా మీద కేసు పెట్టడం. నేను రికార్డ్ మొదలు పెట్టా. రికార్డ్ మొదలు పెడితే ఇదిగోండి, పక్కన వేరే షట్లన్నా నేను నువ్వు మాట్లాడావు రోడ్డు మీద, నీ నోరుంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఫోన్ ఏదో కింద పడేశారు, పగలు కొట్టారు. 4,00,000 రూపాయలు ఫోన్. నా ఫోన్ ఇదవుతావా అని చెప్పి నేను వెళ్తే నన్ను కొట్టేశాడు. నన్ను వేసి ఇసురు కొట్టి నేలకేసి కొట్టి 2 చెవులు ఊడిపోయినాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జరిగింది ఏంటంటే ఇతను డిఫైన్ చేస్తున్నాడు. అది నన్ను జీటీవీ ముందు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అది నన్ను ఏమని సంబోధిస్తున్నాడు. అది నేను అడ్వకేట్ అని తెలిసి బూతులు ఎలా మాట్లాడుతున్నాడో మీరు వినండి. రికార్డ్ అవుతుందని తెలిసి కూడా, రికార్డ్ అవ్వక ముందు నేను అసలు రికార్డ్ కూడా చేయలే. గొడవ ఎందుకు, నాకు అనవసరం. 2 ఏళ్ల క్రితం ఎలా వెళ్ళిపోయాను, ఈసారి కూడా నేను వెళ్ళిపోతే ఫోన్ వేసి ఇసురు కొట్టి నేను మీదకెళ్తే నా మీద చెళ్ళు నా తల పగిలేలా. 2 అబ్బాయిలు, కిషోర్ ఉన్నాడు, ఆ పక్కన ఇంకో జీటీ వాళ్ళు ఉన్నారు. ఒక ఆడపిల్ల 4 మధ్యలో ఉంటే ఏమనుకుంటుంది, ఈ అబ్బాయిని ఆపుతారు అనుకుంటారు. జీటీవీ వాళ్ళు కానీ, ఆ పక్కన ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి కానీ ఇతన్ని ఆపలేదు. షాక్. నేను ఇలా ఉన్నాను కదా, ఇలా వేసి కొట్టి ఇలా తిప్పి ఇలా కొట్టేసాడు. ఈ చెవులు అన్ని ఊడిపోయి పడిపోయినాయి. ఇది మీకు రికార్డింగ్ లో ఉంటుంది, తీసి చూడండి. అంత చచ్చేలాగా కొడతా. నా బ్రెయిన్ కి ఇప్పుడు నేను స్కానింగ్ తీసుకొని వచ్చాను, కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు. అంత చచ్చేలాగా ఒక ఆడపిల్లని కొడితే జీటీవీ యాజమాన్యం కూర్చొని నీదే తప్పు, నువ్వు బయట ఏదో అనుంటావు. 2 ఏళ్ల క్రితం కూడా ఇదే జరిగింది. బయట ఏదో నువ్వు అనుంటావు, అందుకనే అతను ఏదో సరే బయట ఏదో అంది. ఎవరు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయా. నేను నిజంగా అతనితో గొడవ పెట్టుకోవాలంటే ఎవరు పడాలి, ఎవరు ప్రేరేపించాలి ముందు? నేను వెళ్ళి ఎవరికి రిపోర్ట్ చేస్తున్నా, అతను ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను సీనియర్ అథారిటీకి రిపోర్ట్ చేస్తున్నా. ఇట్లా కనుక చేస్తే ఇప్పుడు నేను అడ్వకేట్ని, మీరు అడ్వకేట్ మీద ఇష్టం వచ్చినట్టు పడుకోవడానికి వస్తావా ఇలా అంటే కుదరదు, బెదిరిస్తే కుదరదు అని నేను చెప్తే కూడా ఆ అబ్బాయి అసలు, నేను అడిగా ఎందుకు మీరు ఇట్లా అంటే, రేపొద్దున వేరే వాళ్ళు ఎందుకు మరి అమ్మాయిని కొడుతుంటే మీరు ఎందుకు ఆపలేదని కిషోర్ని అడిగితే, రేపొద్దున మోహన్ చూడాల్సింది అతని ఆవిడ కాదు కదా, అంతకు ముందులాగా ఆవిడ వెళ్ళిపోద్దిగా, అప్పుడేం చేయలేదు ఇప్పుడేం చేస్తున్నాడు. జీటీవీలో డ్రామా జూనియర్స్ కి డైరెక్టర్.
ఈయన పేరు ఏంది? మీ పైన దాడి చేసిన అబ్బాయి అది నేను ఇందాక సార్ని అడిగా, నాకు తెలియదు. అఖిల్ అంట అఖిల్ ఏం చేస్తారు అబ్బాయి? అబ్బాయి, అందులో ఆ కిషోర్ అనే టీమ్ లో జూనియర్ డైరెక్టర్ అంట. అంతకుముందు ఏదో ఎక్స్టర్నల్ గా చేసేవాడు, మరి ఇప్పుడు అక్కడ ఏం పొజిషనో కూడా నాకు తెలియదు. నేను చాలా 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 తక్కువ మాట్లాడతా. రోడ్డు మీద జరిగి అతను అంతకుముందు ఆ హిస్టరీ, అంటే ఒక ఆడపిల్ల, నేను ఒకటి అడుగుతున్నాను, నేను అంతకుముందు ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్నా. ఫ్యాషన్ అంటేనే ఇలా చేస్తారనే ఒక అపోహో మరి ఏమో, అంటే మీడియాలో ఒక ఫ్యాషన్ డిజైనింగ్ లో ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఒక షూట్కి వస్తే ఆడపిల్ల ఏజ్ కి నేను నీకంతా పెద్దదాన్ని అసలు ఎలా అది అది అని మాట్లాడుతున్నాడు, విన్నారా? ఏజ్ కానీ దేనికి సంబంధం లేకుండా, అంటే మా ఒళ్ళు మేము ఇస్తే తప్పించి మాకు ఆపర్చునిటీలు ఇవ్వరా? వెళ్ళి మేము మీడియా హౌస్ లో కూడా కంప్లైంట్ చేస్తే ఎదురు అతను చేసిన కంప్లైంట్ తీసుకున్నారు అంతకుముందు కూడా. నేను ఇప్పుడు 100 కి ఫోన్ చేశానండి, పోలీసులు వచ్చారు. ఆ మీడియా హౌస్ వాళ్ళు కూడా ఇది జరిగింది అంటే నాకు సపోర్ట్ చేయట్లా, మీరు వీడియో చూస్తే అతనికే సపోర్ట్ చేస్తున్నారు. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి సార్, ఇక్కడ అడగండి అంటే ఎంతసేపు మేము సార్ మాట్లాడుతండి. ఐ కాల్డ్ మై సీనియర్ యాజ్ మై సీనియర్ కౌన్సిల్ బికాస్ నేను అడ్వకేట్, నేను ఐ మీన్ విక్టిమ్ పొజిషన్, ఐ కాంట్ టాక్. సార్ వచ్చి అమ్మాయిని ఎలా కొడతారండి అని అంటే అతనికే డిఫెండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ ఏమీ ఎంక్వైరీ చేయాల, ఇక్కడికి రమ్మన్నారు. నేను వచ్చా, ఏ ఎస్ఐ గాని ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గాని నన్ను అక్కడ నేను తిరుగుతా ఉన్నా, నాకు చెయ్యి ఇరిగింది, తల మీద కొట్టాడు. ఆయన చూశారు అక్కడ, నేను వీడియో చూపించాను. నన్ను ఏం చేయాలి? కూర్చోబెట్టి ముందు కంప్లైంట్ అన్న నా దగ్గర ఎవరైనా తీసుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ నన్ను మెడికల్ కి పంపించాలి. అది ఇవ్వమంటే ఇక్కడ నాయక్ గారు, ఆయన పేరేంటి ఎస్ఐ గారు, బలరాం నాయక్ గారు, మెడికల్ కి పంపించండి అంటే మీరు ముందు కంప్లైంట్ రాయండి, ఎందుకు కాంప్రమైజ్ అవ్వండి. కంప్లైంట్ ఏంటి, కాంప్రమైజ్ మాట్లాడండి అంటున్నారు. మరి ఆయనకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముందో నాకు తెలియదు. మరి ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో మీరే కనుక్కొని చెప్పాలి. ఒక ఆడపిల్ల, ఒక అడ్వకేట్, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్, మొన్నే తెలంగాణలో అడ్వకేట్స్ యాక్ట్ వచ్చింది, అడ్డగా ఒక పబ్లిక్ కార్పొరేట్ ఆఫీస్ లో చచ్చేటు కొడితే కాంప్రమైజ్ అవ్వమని ఎస్ఐ మాట్లాడుతున్నాడు. మెడికల్ గా పంపించుంటే పిటిషన్, అంటే ఏమీ తెలియని ఒక ఆడపిల్ల వస్తే పరిస్థితి ఏంటి? ఏంటని నేను అడుగుతున్నాను. పోలీసులు ఇలానే ఉంటారా? ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ లేదా? అంటే కొట్టేసి నువ్వు ఏమైనా చేసుకొని కౌంటర్ కంప్లైంట్ పెట్టడానికి వచ్చాను. మరి ఏం పెట్టారో నాకు తెలియదు. నేను మెడికల్కి వెళ్ళా. ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు అంటే, మరి అబ్బాయికి ఏం చూసుకోనో కూడా నాకు తెలీదు. మరి వెనకాల ఎవరన్నా ఉన్నారా, ఆ అబ్బాయికి ఏమన్నా ఉందా, నాకు ఏదీ తెలియదండి. అసలు అంత దారుణంగా పొగరుగా, ఏం పీక్కుంటావో పీక్కో, నువ్వు ఇప్పుడు వచ్చి పడుకోపోతే నేను నీ మీద కంప్లైంట్ చేస్తా, అది ఇది అని బయట మాట్లాడి వచ్చి నన్ను కొట్టాడు. కొడితే ఎస్ఐ కాంప్రమైజ్ అవ్వమని, నీ చెల్లికి నీ కూతురుకి అట్లా అయితే ఎవడన్నా పబ్లిక్ లో కొడితే ఎస్ఐ ఇది అడుగుతాడా? ఏంటి ఆయనకి స్పెషల్ ఇంట్రెస్ట్? ఏంటి ఇంట్రెస్ట్? ఏంటండి ఇంట్రెస్ట్?